వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు. ఏపీ తెలంగాణలో భారీగా బరిలోకి రెబల్స్. దుమారం రేపుతున్న అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం. సీఎం రేవంత్కు సమన్లు. మే 1న హాజరు కావాలని ఆదేశం. ఢిల్లీ పోలీసులకు భయపడేది లేదు. బీజేపీని ప్రశ్నించినందుకే నోటీసులు అన్న రేవంత్. నమ్మించి మోసగించడం కేసీఆర్ నైజం. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదన్న కడియం. రెండు వారాల్లో ఎన్నికల కురుక్షేత్రం. బాబుకు ఓటేస్తే మోసపోతామన్న జగన్. జాబు కావాలంటే బాబు రావాలి. జగన్ పాలనలో రాష్ట్రం దివాళా తీసిందన్న చంద్రబాబు. పేకాట క్లబ్బులు కావాలా? ఉద్యోగ నోటిఫికేషన్లు కావాలా? ఏపీ యువతకు పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న. మత రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. బీసీల హక్కులను లాక్కునే కుట్ర చేస్తున్నారన్న మోదీ. దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్ల లాభం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబుని నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టినట్లేనని సీఎం జగన్ అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు, ఇంటింటి అభివృద్ధి, పేదల తలరాతల్ని నిర్ణయించబోయే ఎన్నికలని చెప్పారు. ఎన్నికల ప్రచార భేరీలో భాగంగా రెండో రోజు ఉత్తరాంధ్రలో సీఎం జగన్ ప్రచారం నిర్వహించారు. జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని చెప్పారు. పేదల వ్యతిరేకుల్ని ఓడించేందుకు చోడవరం సిద్ధమా అని పార్టీ శ్రేణులను ఉద్దేశించి అన్నారు. ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జగన్ అన్నారు. ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. అక్క నేను చెప్పేది బాగా వినండి. అక్క, అన్న నేను చెప్పేది బాగా వినండి. తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి. ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆ డబ్బులో నుంచి అక్క ఓటుకు 2000 అంటాడు, అన్న ఓటుకు 2000 అంటాడు. కొన్ని చోట్ల ఓటుకు 4000, 5000 కూడా అంటాడు. ఇక్కడే మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు డబ్బిస్తే వద్దు అనొద్దండి. ఎందుకంటే ఆ డబ్బు మందే, మన దగ్గర మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కాబట్టి వద్దు అనండి, ఆ డబ్బు తీసుకోండి. కానీ తీసుకున్న తర్వాత ఓటు వేసే ముందు మాత్రం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. అలా ఆలోచన చేసి ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే మనకు మంచి కొనసాగుతుంది అన్న ఆలోచనతో మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూర్చొని ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఆ తర్వాతనే ఓటు వేయండి అని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరిని కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గర అలా దోచుకున్న సొమ్ము చాలా ఉంది. అక్క నేను చెప్పేది బాగా వినండి. అక్క, అన్న నేను చెప్పేది బాగా వినండి. తమ్ముడు నేను చెప్పేది బాగా వినండి. ఆ దోచుకొని పంచుకున్న డబ్బుల్లో చాలా డబ్బులు చంద్రబాబు దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ఏం చేస్తాడు? ఆ డబ్బులు. పెన్షన్ల పంపిణీలో వైసీపీ డ్రామాలు ఆడుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామంటూ మరో కొత్త డ్రామా తెరలేపారని ఫైర్ అయ్యారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వాలని తాము డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం సర్కారుకు వత్తాసు పలుకుతుందని ఆరోపించారు. కొందరు అధికారులు ఆ కుట్రలు, కుతంత్రాలు అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెల పెన్షన్ల పంపిణీలో ఏ ఒక్కరికి ఇబ్బంది కలిగినా చీఫ్ సెక్రటరీ, సీఈఓ మురళీధర్ రెడ్డి, ధనుంజయ రెడ్డిదే బాధ్యతని చంద్రబాబు హెచ్చరించారు.
కంటిన్యూగా తీసుకెళ్తాం, ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఏ చీఫ్ సెక్రటరీ అయితే నిర్ణయం చేశాడో ఆ రెస్పాన్సిబిలిటీ ఆ చీఫ్ సెక్రటరీది కదా. మేము అడిగింది ఏంటి, ఇంటింటికి పోయి ఇవ్వండి. నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడు డీబీటీ ఎలక్షన్ కమిషన్ చెప్పారు ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు. నీకు ఇబ్బంది ఏంటి, 1,25,000 మంది 2 రోజుల్లో, ఒక రోజు కాదు 2 రోజులు, రోజుకి 20 మందికి ఏమంటే పెన్షన్. ఆ ఊరే కదండి. నేనే అమెరికా పోయి చేసి రమ్మంటున్నావా, అంటే ఆస్ట్రేలియా పోయి రమ్మంటున్నావా? ఆ ఊర్లో ఉండేవాడు ఆ ఊర్లో పెన్షన్. రెండోది, దెర్ ఈజ్ వెరీ క్లియర్, ఐవీఆర్ఎస్ ఉంది, ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, టెక్నాలజీ ఉంది, ఫోన్ ఉంది. మే 1న ఇళ్ల వద్దనే పెన్షన్లు ఇవ్వాలంటూ చంద్రబాబు చేసిన డిమాండ్ పట్ల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పట్టుబట్టి మరీ వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి దూరం చేశాడంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఈసీ అడిగిందని, దాంతో సచివాలయాలకు రాగలిగేవారు రావచ్చని, రాలేని వారికి ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు చేశామని తెలిపారు. వీలైనంత త్వరగా పెన్షన్లు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మామూలుగా సాఫీగా జరుగుతున్న వ్యవస్థను ఎవరు బ్రేక్ చేయమన్నారని సజ్జల ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తాం, అది కూడా దేనికి? నువ్వే రీజన్ అయ్యి. ఈరోజు పరిస్థితికి చంద్రబాబే కారణం. ఆ పరిస్థితిలో ప్రభుత్వం తన పని ఏదో తను చేసుకుంటూ పోతుంటే మళ్లీ మధ్యలో దూరి ఈసీ నుంచి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఒకటి తెప్పించినాం. ఈరోజు డీబీటీ ద్వారా బ్యాంకుకి ఇస్తుంటే మళ్ళీ వద్దు నేను ఒప్పుకోనని మళ్ళీ గొడవ చేస్తున్నాం. ఇది ఏం సిగ్గు ఎగ్గు ఏం ఉండవా చంద్రబాబు? నీకు అసలు ఏమన్నా సిగ్గు కొంచెమన్నా? అరే నన్ను అడుగుతారు, నిన్న నువ్వేం చేశావని అడుగుతారు. ఈ రోజు ఈ పరిస్థితికి, ఈ దుస్థితికి కారణం ఎవరు? నువ్వు కాదా అని అడగరా? తెలియదా వాళ్ళకు? ప్రజలకు, పెద్దవాళ్లకు తెలియదా? వృద్ధులకు. వాళ్ళు రేపు నీ మొహం మీద ఉమ్మేయకపోతే చూడు, పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఇల్లు పంచమంటావే, మరి ఆ రోజు నువ్వు అసలు ప్రయత్నమన్నా? వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ముందు నుంచే చెబుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో ఎన్నికల ప్రచారంలో భారీ రోడ్ షో నిర్వహించారు. రాష్ట్రంలోని కొన్ని పనులకు కేంద్రం సహకారం అవసరమవుతుందని, కేంద్ర సహకారం లేకుండా కొన్ని పనులు సాధ్యం కావన్నారు. వైసీపీ ఓటమి ఖాయమని, కూటమి ప్రభుత్వానిదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఫ్యాను రెక్కలు ఊడిపోయాయి, బలమైన నాయకులు సమూహం కావాలి, వీటి సమస్య లేకుండా ఉండాలంటే ప్రాజెక్టులు పూర్తి కావాలని పవన్ కళ్యాణ్ అన్నారు. వాళ్ళు కూర్చోబెట్టి రివర్స్ టెండరింగ్ అని చెప్పి రకరకాల పిచ్చి పనులు చేశాడు జగన్. ఇవన్నీ మనం తిరిగి స్టార్ట్ చేసుకోవాలంటే కేంద్ర సహకారం లేకపోతే ఏ పనులు అవ్వవు. నరేంద్ర మోదీ గారికి నేను వివరించాను, అమిత్ షా గారికి వివరించాను, నడ్డా గారికి, జాతీయ స్థాయి నాయకులందరికీ వివరించి, మీరు రావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీ ఆశీర్వాదం కావాలి, కలిసి వెళ్తామంటే అందరూ వచ్చి మనస్ఫూర్తిగా ఈ రోజున అండగా నిలబడ్డారు. ఈ రోజున మనం చాలా బలంగా తీసుకెళ్దాం. మన కూటమి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మన కూటమి చాలా బలంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వైసీపీ ఓడిపోతుంది, వైసీపీ అవినీతి కూటమిని బదులు పట్టారు. దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ బీజేపీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్న నడ్డా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో బలహీనమైన ప్రభుత్వం అంటూ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతి అని ఆరోపించారు. మా ప్రభుత్వం ఎంతో ధైర్యంతో 370 ఆర్టికల్ను రద్దు చేసిందన్నారు. అయోధ్యలో 100 ఏళ్ల రామమందిరం కలను మోదీ సాకారం చేశారని చెప్పారు. कि जम्मू कश्मीर में धारा 370 को हटा देने का, ताकि संविधान एक देश में एक निशान, एक विधान, एक प्रधान, इसको हम साकार कर सके, यह मोदी जी ने बखूबी करके दिखाया है. और कांग्रेस के समय में मजबूत सरकार नहीं होती, मजबूर और लाचार सरकार होती है. और लाचार सरकार का मतलब होता है कि आतंकवादियों को प्रधानमंत्री बातचीत के लिए निमंत्रण देते हैं. लाचार सरकार का मतलब होता है आए दिन भ्रष्टाचार होते हैं. 2G, 3G, कोयला घोटाला, पनडुब्बी घोटाला, ऑगस्टा वेस्टलैंड घोटाला और मजबूत सरकार.
సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు బీజేపీ అగ్రనేతలు తెలంగాణ బాట పడుతున్నారు. ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. అలాగే మే 3న సైతం తెలంగాణలో ప్రచారం చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు జహీరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న అల్లాదుర్గు మండలంలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. మరోసారి మే 3న తెలంగాణకు రానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మే 1న హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచారం నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోక్సభలోని చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గౌలీపురంలో సాయంత్రం 5 గంటలకు రోడ్ షో నిర్వహించనున్నారు. మరోవైపు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే బీసీలు ఆగమేనని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 400 సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు తీసివేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. దేశ సంపదను మోదీ, అదానీ, అంబానీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందన్నారు. రిజర్వేషన్లను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా కాంగ్రెస్ కాపాడుతుందని పొన్నం చెప్పారు. లేక దేశవ్యాప్తంగా కమండల యాత్ర పేరు మీద ఆందోళనను కలిగించి దేశంలో ఒక అలజడిని సృష్టించి రిజర్వేషన్లను ఆపాలని కుట్ర చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఇన్ని కార్యక్రమాలు తీసుకొని ఇప్పుడేమో 400 సీట్లకు మమ్మల్ని గెలిపియమని అడుగుతా ఉంది. ఇది అర్థం చేసుకోలేనంత అవివేకులుగా ఎస్సీ ఎస్టీ బీసీలు లేరు. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు 400 సీట్లు కావాలని అడిగిండో, ఈ 400 సీట్లు రేపు పొద్దున దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తివేయడానికే అదొక విశ్వాసం, అటువంటి ఒక అనుమానం మాకు కలిగింది. రిజర్వేషన్లు లేని భారతదేశాన్ని చేస్తామని బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మీకు మేము, మాకు మీరు అన్నట్టుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటై మళ్లీ వాళ్లే తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కుట్రల నీతిని వాళ్ళు అవలంబించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు మాట చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈరోజు ఎంతగా దిగజారంటే భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలనే దుర్మార్గంతో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా ఏకమై ఈరోజు బీజేపీని నిలువరించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జతగట్టారు. ఈ రెండు పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ, వీళ్ళ ముగ్గురు కలిసి ఒప్పందం కుదుర్చుకొని మీకు మేము, మాకు మీరు, మన ఇద్దరికి ఎంఐఎంఐ అనే విధంగా 3 పార్టీలు కుమ్ముక్కై ఈరోజు తీవ్రమైనటువంటి తప్పుడు ప్రచారము, అబద్ధాల ప్రచారము, బురదజాలేటువంటి ప్రచారము కలిసికట్టుగా చేస్తుంది. తెలంగాణలో ఇదే కుట్రల నీతిని. రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళసై అన్నారు. రిజర్వేషన్లు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన తమిళసై కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని అన్నారు. ఎమర్జెన్సీ టైంలో తన తండ్రిని ఏడాది పాటు జైల్లో పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. Consent form when my mother was pregnant, all journalists were arrested, all leaders were arrested, my father was old Congress, all leaders were arrested. No right for freedom for writing, no freedom of thought, no freedom of speech. They are talking about killing democracy. No, reservations will be there. That is, they are making a false propaganda because reservations will be scraped off. No, reservations will be there, and our honorable Prime Minister has told our focus will be on women, on poor, on farmers. So our focus will be there. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో సమన్లు జారీ చేసి మే 1న విచారణకు హాజరు కావాలని కోరారు. ఫోన్ తీసుకుని విచారణకు రావాలని సమన్లలో పేర్కొన్నారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసులో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడికి నోటీసులు ఇచ్చేందుకు 2 ఢిల్లీ పోలీసులు అధికారులు గాంధీ భవన్కు వచ్చారు. అయితే ఇక్కడ సీఎం పీసీసీ అధ్యక్షుడు ఒక్కరే అయినందున రేవంత్కు సమన్లు జారీ చేశారు. పోలీసులు ఇచ్చిన సమయంలో సీఎం అందుబాటులో లేకపోవడంతో పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే సతీష్కు నోటీసులు అందజేశారు. సిఆర్పిసి 91 కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను రేవంత్ ఎక్స్లో పోస్టు చేశారని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అవుతున్న కొన్ని నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రిజర్వేషన్ అంశంపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీ నేతలపై మండిపడ్డారు. తెలంగాణలో వ్యతిరేకతను గుర్తించిన కమలనాథులు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నామని ప్రచారం చేసుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ఏది ఈ 400 సీట్లు అదే కదా ఈ సినిమా ఈ కథ అంత ఏంది, ఈ 400 మెజార్టీ సీట్లు వస్తే ఎస్సీ ఈ యొక్క అంబేద్కర్ గారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగాన్ని మొత్తము ఎత్తివేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని ఒక కుట్ర జరుగుతుంది అనేది కాంగ్రెస్ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పక్షాన ఒక వాదన జరుగుతున్నది. ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీల ఈ రిజర్వేషన్ల మీద సడన్లీగా తెలంగాణ మీద ఎందుకే ప్రేమ వచ్చిందంటే తెలంగాణలో ఇది వ్యతిరేకత మొదలయ్యింది. ఈ వ్యతిరేకత పోవాలి అని అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వాలి. వాళ్ళు మేము ఎస్సీ ఎస్టీ బీసీలకి అనుకూలంగా ఉన్నామని ఒక ప్రచారం చేసుకోవడానికి గాంధీ భవన్కి వచ్చారు. సోషల్ మీడియా మా వాళ్ళకి ఇచ్చారు. లీగల్గా మా లీగల్ సెల్ రామచంద్ర రెడ్డి అదంతా కూడా వాళ్ళకు నోటీస్ తీసుకున్నాడు. బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భువనగిరి లేదా నల్గొండ స్థానం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు గుత్తా అమిత్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు గుత్తా సుఖేందర్ కూడా త్వరలోనే కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై ఎంపీ అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. మామిడి రైతులను నాశనం చేసింది చక్కెర ఫ్యాక్టరీ మూతపడటానికి కారణం జీవన్ రెడ్డి అన్నారు. గల్ఫ్ గోసలకు కాంగ్రెస్ కారణమని ఫైర్ అయ్యారు. రాజీవ్ గాంధీ బొమ్మ లేదని, ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం లేదని విమర్శించారు. జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డా, కాంగ్రెస్ గెలిస్తే లవ్ జిహాదీకి అడ్డా అవుతుందని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో దేశం భద్రంగా ఉందన్నారు. నరేంద్ర మోడీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ తీసుకొని వస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా బయటికి తరిమేయాల. లేకపోతే ఇక్కడ ఉండి మన గుడులు వల్ల కొట్టుడు, బాంబులు పెట్టుడు, 10 ఏళ్ల నుంచి సీరియల్ బాంబు బ్లాస్ట్లు అవుతున్నాయి. అమ్మ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నరేంద్ర మోడీ కంటే ముందు ప్రతి నెల ఒక సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అవు, ప్రతి నెల ఒక టెర్రరిస్ట్ అటాక్ అవు. ఈ 10 ఏళ్ల నుంచి చూస్తలేరు. నరేంద్ర మోడీ నాయకత్వంలో మన భద్రత, దేశ భద్రత ఎంత బాగుందో మీరు అందరు గమనించాలి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది. కేసీఆర్ దరిద్రం వల్లే కామారెడ్డిలో రేవంత్, నిజామాబాద్లో తాను ఓడిపోయానని చెప్పుకొచ్చారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కామారెడ్డి జిల్లా దోమకొండ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ, బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టారని, చేసిన అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. 15 ఆగస్టు నాడు మీకు 2 లక్షల రూపాయలు మాఫీ చేయకుంటే నేను ఓటాను. ఇది గ్యారెంటీ.
కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ గ్యారెంటీ చేస్తున్నారు. కాకపోతే మా ఇంటి దగ్గర చాలా కూర్చోండి అది పక్కన నమ్మకం ఉందా మా మీద? ఎందుకంటే జగన్ ఇచ్చేటప్పుడు రూపాయలు ఇచ్చేడు, మేమేమో 10,10,000 కోట్లు నగదు చెరువు కేసీఆర్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఖండించారు. వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ చూస్తుందని మండిపడ్డారు. రిజర్వేషన్ల శాఖ విడుదల చేసిన కార్డు 2.0పై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో ఏపీ కూడా అదే చేస్తుందన్నారు. ఎన్నికల సమయం కాకపోయి ఉంటే టీడీపీపై క్రిమినల్ కేసు పెట్టేవాళ్లమని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రం తీసుకొచ్చిన చట్టమంటూ మంత్రి ధర్మాన ప్రసాద్ గుర్తు చేశారు. పౌరులకి పడుతున్నటువంటి ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వాలు ఇట్లాంటి అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాయి. అందులో ఒక చిన్న భాగం ఇది. దీన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి భూములు లాగేసుకుంటాడు. ప్రజల ఆస్తులు జాగ్రత్త పడండి అని చెప్పే ఒక అతి తెలివి కలిగినటువంటి వాళ్ళు చెప్పడం, న్యాయవాదులను పేరు చెప్పుకొని అన్యాయంగా మాట్లాడడం. వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బోండా ఉమా తీవ్ర విమర్శలు చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్నారని దుయ్యబట్టారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు కలిసి ఇవాళ కూటమి కట్టిన దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉంది వైసీపీ. ఓటమి భయం స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కనబడతా ఉంది. ఆల్రెడీ ఓడిపోయినట్టు డిక్లేర్ చేసుకున్నాడు అతను. కనీసం పట్టుమని 10 సీట్లు కూడా వచ్చే పరిస్థితి వైసీపీకి ఆ రాష్ట్రంలో లేదు. సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతా ఉన్నాడు. ఇవాళ సొంత చెల్లెలు చెప్తా ఉంది ఇతను భాగవతం మొత్తం, సొంత బాబాయ్ కూతురు చెప్తా ఉంది, సొంత తల్లి చెప్తా ఉంది. ఇంతకన్నా బయట రాజకీయ పార్టీలు మాట్లాడేదానికన్నా నీ సొంత కుటుంబంలోనే నీ అవినీతి భాగవతం బయటపెడుతున్నారు, నీ రాక్షసత్వాన్ని బయటపడుతున్నారు, నీ ఫ్యాక్షన్ నైజాన్ని బయటపడతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం మే 13వ తారీఖు అనుభవించబోతా ఉన్నాడు ఎన్డీఏ కూటమి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతి బీసీలు తలెత్తుకునేలా రక్షణ చట్టం తీసుకురాబోతున్నామని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్ బాబు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి లోన్స్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. బీసీలు అంటే గుర్తుకొచ్చేది తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. నరసరావుపేట నియోజకవర్గ వడియరాజుల ఆత్మీయ సమావేశంలో లావు, చదలవాడ పాల్గొన్నారు. కార్పొరేషన్లకు నిధులు సమకూర్చి వారి అభ్యున్నతి కృషి చేస్తామని కూటమి అభ్యర్థులు హామీ ఇచ్చారు. రోడ్లు వేసేటప్పుడు రోడ్లు కూడా మీ వాటా 30% మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇసుకలో కానీ, మట్టిలో కానీ, మైనింగ్ లో కానీ అన్నింటిలో మీకు 30% వాటా ఇస్తామని చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇది మీరు గమనించాలి. ఈ వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే మొత్తం వాళ్ళు దోచుకుంటున్నారు. మొత్తం వాళ్ళ జేబుల్లోకే, మట్టి వాళ్ళకే, ఇసుక వాళ్ళకే, గ్రావెల్ వాళ్ళకే, గంజాయి వాళ్ళకే, గుట్కాయ కూడా వాళ్ళకే, సారాయి కూడా వాళ్ళకే, మద్యం. అవునా కదా? మన ఎస్టీ ఎస్సీ బీసీ ప్రాధాన్యత చూసేది ఎవరండి? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతూరు ఎర్రాతివారిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. భారత చైతన్య యువజన పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీసీవై, వైసీపీ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. బీసీవై ప్రచార వాహనాలపై జరిగిన దాడిలో పలువురు వాలంటీర్లు గాయపడ్డారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పైన దాడికి కొందరు యత్నించారని సమాచారం. సదుం పోలీస్ స్టేషన్లోకి రామచంద్ర వెళ్లినప్పుడు ప్రచార రథానికి నిప్పు పెట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. దేశంలో 6వ దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ దశలో బీహార్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ 6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగుతుంది. బీహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్ 14, పశ్చిమ బెంగాల్లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు ఇవాల్టి నుంచి నామినేషన్లను దాఖలు చేసుకునే అవకాశం ఉంది. దేశం మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 7వ దశ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది.
7వ దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న ఈ చివరి దశ ఎన్నికలు నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి 2 దశలు ఎన్నికలు ముగిశాయి. తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కలిసేందుకు ఆయన భార్య సునీత కేజ్రీవాల్ తిహార్ జైలు అధికారులు అనుమతించడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. కేజ్రీవాల్ను కలిసేందుకు సునీత అనుమతి కోరగా అధికారులు నిరాకరించారు. ఇప్పటికే ఆప్ నేత అతీసీకి అనుమతించామని, రేపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేజ్రీవాల్ను కలిసేందుకు అనుమతించామని జైలు అధికారులు తెలిపారు. మంగళవారం తర్వాతే సునీతకు అనుమతి ఇవ్వనున్నట్లు జైలు అధికారులు తెలిపారు. వరుస సుడిగాలులతో అమెరికా అల్లకల్లోలమైంది. ఓక్లాహోమా రాష్ట్రంలోని హోల్డన్విల్ అనే టౌన్లో 2 టోర్నడాలు గంటల వ్యవధిలో విలయం సృష్టించాయి. ఈ క్రమంలో 4 నెలల చిన్నారితో సహా 2 మృత్యువాత పడ్డారు. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఓక్లాహోమాతో పాటు టెక్సాస్, నెబ్రాస్కా, కాన్సాస్, మిస్సోరీ రాష్ట్రాల్లోనూ సుడిగాలుల ప్రభావం కనిపించింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.